ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో 161 కింద వాంగ్మూలం ఇచ్చినటువంటి పెనికే బ్రదర్స్. ఇప్పుడు ఆ వాంగ్మూలంలో మేము చెప్పనటువంటి అంశాలను కూడా పొందుపరిచారు. కాబట్టి అవి రికార్డుల నుంచి తొలగించండి అంటూ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇంతకీ 161 వాంగ్మూలంలో పెనికే బ్రదర్స్ ముందుగా ఏం చెప్పారు? ఇప్పుడు ఎందుకు దాన్ని రికార్డుల నుంచి తొలగించమంటున్నారు? అసలా ఆ ప్రక్రియలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో 161 వాంగ్మూలం ఇచ్చినటువంటి పెనికే బ్రదర్స్ ఇప్పుడు తాము ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని రికార్డుల నుంచి తొలగించండి, మేము ఇవ్వని అంశాలను కూడా అందులో ప్రస్తావించారు అంటూ కోర్టును ఆశ్రయించి కోర్టులో ఒక పిల్ వేయడం జరిగింది. ఏంటి సార్ అసలు ఏం జరుగుతోంది? వాళ్ళు ఇంతకు ముందు 161 కింద ఎందుకు వాంగ్మూలం ఇచ్చారు? ఇప్పుడు ఆ వాంగ్మూలాన్ని ఎందుకు రికార్డుల నుంచి తొలగించమని అడుగుతున్నారంటే ఏం చెప్తారు సార్? అంటే మాకు తెలియకుండా రికార్డ్ చేశారు అని ఏమన్నా అన్నారా? ఓకే. అంటే గతంలో అట్లా ఒక పెద్ద మనిషి అన్నాడు. ఏది అజయ్ కల్లం, రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రభుత్వ సలహాదారు. నీకు గుర్తుండే ఉంటుంది. అదేంటి, అది వివేకానంద రెడ్డి హత్య కేసు. వివేక హత్య కేసులో ఆ మేనిఫెస్టో కమిటీ మేము సమావేశం అయ్యాము, పలానా తెల్లారుజామున 5ంటికే వెళ్ళాము. జగన్మోహన్ రెడ్డి, నేను, ఉమ్మారెడ్డి కల్లా, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మేమందరం అక్కడ ఉన్నాము. అప్పుడు సడన్ గా జగన్మోహన్ రెడ్డి ఎవరో పిలిచారు, పైకి వెళ్ళాడు. 10 నిమిషాల తర్వాత వచ్చాడు, బాబాయ్ నో మోర్ అన్నాడు. ఈ వాంగ్మూలం అజయ్ కల్లా ఇచ్చాడు కదా. ఆ ఇచ్చిన వాంగ్మూలం అప్పుడు ఏమని చెప్పాడు ఆయన? తర్వాత నాకు తెలియకుండా రికార్డింగ్ చేశారు. అట్లా వీళ్ళు కూడా, ఎవరు ఈ పెనికే బ్రదర్స్ కూడా నాకు తెలియకుండా రికార్డింగ్ చేశారన్నారా? లేదు, మేము ఆ వాంగ్మూలం రికార్డుల నుంచి తొలగించండి, చెప్పని అంశాలను కూడా అందులో కొన్ని చొప్పించారు. ఒకటి 161 వాంగ్మూలం అది ఇచ్చేటప్పుడు అదేంటి, రికార్డింగ్ జరుగుతుంది పక్కన. మొత్తం ఆడియో రికార్డు, వీడియో రికార్డు అన్ని చేస్తుంటారు. అది చేస్తూ జరుగుతున్న దాంట్లో మీరు చెప్పనం ఎందుకు పెడతారు? అంటే ఏంటి, ఎవరి ఒత్తిడి మేరకు ఈ పెనికే బ్రదర్స్, శరత్ చంద్రారెడ్డి లేకపోతే రోహిత్ రెడ్డి ఎందుకు వేశారు ఇప్పుడు ఈ పిటిషన్? జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదనే భయంతో వేశారా? జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషన్ వేయించాడా? అంటే వీళ్ళంతటా వీళ్ళు వేశారా, జగన్మోహన్ రెడ్డి వేయించాడా? ఇప్పుడు ఒకటి, ఇక్కడ అసలు ఈ కేసు దీన్ని అసలు ఇంత స్పీడ్ చేసింది, ఈ కొలిక్కి వచ్చింది ఇంత స్థాయికి ఎవరి వల్ల? విజయసాయి రెడ్డి వల్లే కదా. అవును, మొత్తం గుట్టుమట్లన్నీ చెప్పింది విజయసాయి రెడ్డే కదా. తోడు దొంగలు దొంగతనాన్ని బయట పెట్టారు, అప్పుడు పట్టుకున్నారు ప్రభుత్వం. ఏంటి, తోడు దొంగల్లో ఒకడే దొంగతనం బయట పెట్టాడు కదా. విజయసాయి రెడ్డి ఏంటి, ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులేవో ఇవ్వలేదు. ఆయనకు కూడా నెలకేదో ఉంది, వీళ్ళ రేట్లు ఏవో ఉంటాయి. మిథున్ రెడ్డికి ఏదో నెలకు 5 కోట్లని, లేకపోతే విజయసాయి రెడ్డికి కూడా నెలకు 5 కోట్లని. అప్పుడు మనం చూసాం మీడియాలో కూడా, ఒక ఎంపీకి లేకపోతే ఒకటికి 50 లక్షలని, ఏది ఆ సీఎంఓ ప్రధాన అధికారికి, లేకపోతే ఇంకోటికి 20 లక్షలని ఆ ఓఎస్డికి. ఇట్లా ఉన్నాయి వాళ్ళ యొక్క రేట్స్. దాని ప్రకారం పంపిణీ కొన్నాళ్ళు జరిగింది, తర్వాత ఆపేశారు. విజయసాయి రెడ్డి కోపం వచ్చింది, ఇప్పుడు అవన్నీ బయట పెట్టాడు. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి అసలు ఏంటి, ఆయన వ్యాపారం అరవిందోనా? వీళ్ళ సంస్థ పేరేంటి? అరవిందో. ఏంటి వాళ్ళు, ఫార్మా బిజినెస్? జనం బతికించడానికి మందులు తయారు చేసే కంపెనీలు. జనం చంపే మందుల్లోకి వచ్చారా వ్యాపారం? ఇప్పుడు అదేగా మనకు కనపడుతోంది. ఏది, ఇప్పుడు ఫార్మా బిజినెస్ ఏంటి, మెడిసిన్స్ తయారు చేయడం ఏంటి, లిక్కర్ తయారీలో వీళ్ళ పాత్ర ఏంటి, అక్కడే నీకు అర్థమైపోలా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈయన అరెస్ట్ అయ్యాడా లేదో చెప్పు. శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో. అతను అప్రూవర్ గా మారాడు కదా. ఏది, తిహార్ జైల్లో ఉన్నాడు ఇతను కూడా. ఇప్పుడు శరత్ చంద్రారెడ్డి, అసలు పెనికే రోహిత్ రెడ్డి విషయానికి వద్దాం.
విజయసాయి రెడ్డి అల్లుడు. అదాన్ డిస్టిలరీ ఎవరిది? అదాన్ డిస్టిలరీ తెలుసు కదా నీకు. అదాన్ డిస్టిలరీ 1450 కోట్లు ఏమో అన్నయ్య వాళ్ళ దగ్గర మొన్న ఆ మద్యం దానికి ఇచ్చిన ఆర్డర్ అసలు ఉందా ఆ డిస్టిలరీ? అంటే కాగితాల్లో ఉందా? ఇప్పుడు భూమి మీద ఉందా? అంటే లేని డిస్టిలరీని గాల్లో సృష్టించి ఉన్న డిస్టిలరీలని కబ్జా చేసి ఇక్కడ మందు తయారు చేసి అదాన్లో తయారు చేసినట్టుగా చూపించి బిల్లులు అదాన్ ద్వారా తీసుకుని 1450 కోట్లు గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ బొక్క పెట్టారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఏమైనా మాట్లాడతాడు, లేకపోతే వాళ్ళ మంత్రులు ఆయన కింద పనిచేసినటువంటి వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడుతుంటారు? అసలు చంద్రబాబు హయాంలో ఇచ్చిన డిస్టిలరీలు తప్ప జగన్ ఒక డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదంటాడు. పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఉన్న డిస్టిలరీలన్నీ కబ్జా చేసి పారేశాడు. ఓకే. ఇప్పుడు ఎస్పీవై డిస్టిలరీ శ్రీధర్ రెడ్డి బెదిరించారు పాయింట్ బ్లాంక్ లో కబ్జా. అసలు లీలా డిస్టిలరీ కబ్జా, తమిళనాడుది. మీ మనిషినే ఎవడన్నా ఒకడిని 35,000 జీతగాడిని తీసుకొచ్చి వాడిని పెట్టారు, ఆ పురుషోత్తం వరుణ్ కుమార్. ఎవడు? కాఫీ బాయ్. బంజారా హిల్స్ లో నువ్వు కూడా కాఫీ తాగుంటావు వాళ్ళ రెస్టారెంట్ లో. అంటే ఆ పురుషోత్తం వరుణ్ కుమార్ వాడిని తీసుకొచ్చి ఏపీ లీలా డిస్టిలరీ ఇన్ఛార్జ్ అని పెట్టి పారేశారు. ఎంత? 500 కోట్లు. దానికి ఇచ్చిన ఆర్డర్స్ చెప్తున్నాను, గవర్నమెంట్ ఖజానాకి పెట్టిన బొక్క గురించి చెప్తున్నాను. అరే అదాన్ డిస్టిలరీ ఎవరిది? లీలా డిస్టిలరీ ఎవరిది? అదేంటి ఎస్విఎస్ షుగర్స్ అండ్ బెవరేజెస్ ఎవరైనా జయరాముడు, నల్లప్ప, ముత్తప్పని బెదిరించారు. ఏది? 400 కోట్లు బంగారం అడిగారని వాళ్లే సాక్ష్యం ఇచ్చారు కదా. ఇప్పుడు ఈ కేసులో నుంచి ఇప్పుడు వీళ్ళు ఈ కేసు వేయడం ఎందుకు? రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు అంటున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సరే, మిథున్ ఏదో ఐక్యరాజ్య సమితికి వెళ్ళి సముద్రపు దొంగల గురించి మాట్లాడాడు. తెలుసా? ఐక్యరాజ్య సమితిలో మిథున్ రెడ్డి ప్రసంగం ఏ సబ్జెక్టు? సముద్రపు దొంగల వల్ల ప్రపంచానికి కలుగుతున్న కీడు మీద మాట్లాడుతున్నారు. ఇక్కడ మద్యం దొంగల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నెల ఐక్యరాజ్య సమితిలో సముద్రపు దొంగల గురించి మాట్లాడుతున్నాడు. సరే, అది వేరే ఎపిసోడ్. ఇప్పుడు సీఎంఓ అప్పుడు కార్యదర్శిగా పనిచేసింది ఎవరు? ధనంజయ రెడ్డి అరెస్ట్. లేకపోతే ఎవరు? కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి అరెస్ట్. బాలాజీ గోవిందప్ప మీ సిమెంట్ ఫ్యాక్టరీ ఫైనాన్స్ డైరెక్టర్ అరెస్ట్. కాకపోతే డిఫాల్ట్ బెయిల్ ఇచ్చారు, కాదంటలేదు. ఇప్పుడు అంటే డిఫాల్ట్ బెయిల్ వాళ్ళ ముగ్గురికి ఇచ్చేసరికి బెసికింది వ్యవస్థ, కొద్దిగా బీటలు వస్తున్నాయి అనుకున్నారా? ఓకే. మిథున్ రెడ్డి పాస్పోర్ట్ ఇచ్చేసేసరికి ఐక్యరాజ్య సమితి వెళ్ళేసరికి ఓహో కొంచెం సందు పెరిగింది, కాలు పెట్టచ్చు అనుకుంటున్నారా? అంటే ఏంటి? వ్యవస్థ డొల్లతనంతో ఈ దొంగల ఆటల మనం అంటోంది అదే. దర్యాప్తు వ్యవస్థ డొల్లతనమా, న్యాయ వ్యవస్థ డొల్లతనమా? అంటే డొల్ల వ్యవస్థతో దొంగల ఆటలు ఎంత ఇదిగా ఉంటాయనే దానికి నీకు ఈ కేసే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్. చెడు కూడా ఆడుతున్నారు. కబడ్డీ 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 కదే. ఇంకేముంది? నేను చెప్పేది ఏముంది? జగన్మోహన్ రెడ్డి మామూలు కబడ్డీ ప్లేయర్ కాదయ్యా. ఏది ఎంత ఛాంపియన్, కబడ్డీ ఛాంపియన్నో సిబిఐని అడిగితే చెప్తారు, ఈడీని అడిగితే 13 ఏళ్లుగా బెయిల్ పై ఉన్న చెడుగుడి ఛాంపియన్ ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి. 3,300 వాయిదాలు ఎగ్గొట్టినటువంటి చెడుగుడి ఛాంపియన్ అన్నమాట. ఇంకెన్నాళ్ళలో ఈ చెడుగుడు. ఒకటి ఇక్కడ దీంట్లో నువ్వు చూడాల్సింది కృష్ణ, ఇప్పుడు ఇదేంటంటే ఇది 4 ఎపిసోడ్లుగా చూడాలి. ఏపీ లిక్కర్ స్కామ్ 4 ఎపిసోడ్లు. ఒకటి ముడుపులు వసూళ్ళు, 3,600 కోట్లు వసూలు చేశారు. రోజుకు 2 కోట్లు అని చెప్పి ఏదో టార్గెట్ పెట్టుకుని నెలకు 60 కోట్లని 3,600 కోట్లు. ఇది ఫస్ట్ ఎపిసోడ్. సెకండ్ ఎపిసోడ్ ఏంటి? డిస్టిలరీలు కబ్జా. ఇప్పుడు ఇందాక చెప్పిన ఈ ఆదాన్ డిస్టిలరీ, లేకపోతే ఎస్పీవై డిస్టిలరీ, లీలా డిస్టిలరీ ఉన్నాయి చూసావా? ఈ డిస్టిలరీలన్నీ కబ్జా చేసి
వాళ్ళు కమిషన్ ఇచ్చేది ఏంటి మనకి, మనమే తయారు చేద్దాం కబ్జా చేసి అని. కబ్జా సెకండ్ ఎపిసోడ్. సరే, ఆ కబ్జా మందు అది ఉన్నది తయారు చేసి అమ్ముతుంటే వీళ్ళకి ఇంకా దావాతిని సాలలేదు. ఇప్పుడు థర్డ్ ఎపిసోడ్ ఏంటి, జే బ్రాండ్స్. ఓకే. ఏది అదేదో పేర్లు ఉంటాయి. ఆయన ఎవరో డాన్స్ డైరెక్టర్ కూడా చనిపోయాడు. అప్పుడు ఏంటి, హైదరాబాద్ లో బ్రహ్మాండంగా తాగిన ఆయన రాకేష్ మాస్టర్ ఏంటి బూమ్ బూమ్ అన్నాడు. విశాఖపట్నం వెళ్ళాడు, బూమ్ బూమ్ టేస్ట్ చూస్తా అన్న ఏదో అతను వీడియో కూడా చేశాడు, డమాల్. అంటే ఎలాంటి బ్రాండ్స్ వీళ్ళు ఉత్పత్తి చేశారు ఈ డిస్టిలరీల్లో అంటే, ప్రెసిడెంట్ మెడల్, లేకపోతే పవర్ స్టార్, లేకపోతే అమరావతి, 3 క్యాపిటల్స్. వీళ్ళకి ఎవరి మీద ఖర్చు ఉంటే వాళ్ళ పేరు పెట్టి పారేశారు ఆ బ్రాండ్కి. జనంతో తాగిచ్చారు. అరే, 1 కుటుంబాలు నాశనం అయినాయి కృష్ణ. ఏది 45 లక్షల మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయంట, 52 లక్షల మంది లివర్ దెబ్బతిన్నాయి. మనం చెప్తోంది ఏంటిది, మెడికల్ అండ్ హెల్త్ రిపోర్ట్స్. ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే 7,000 మంది చనిపోయారు. అంటే మొత్తం 13 జిల్లాలు ఆ లెక్కలు లెక్కేసుకో, 90 లక్షల మంది చనిపోయిన పరిస్థితి. అలాంటి కేసు ఇది. ఈ కేసు ఇప్పుడు 4వ ఎపిసోడ్ ఏంటి, ఇప్పుడు దాకా 3 ఎపిసోడ్లే నీకు చెప్పాను, మర్చిపోయా మళ్ళా. 4వ ఎపిసోడ్ నకిలీ మద్యం. ఈ నకిలీ మద్యం కేసు వేరు కేసు కాదు, అక్కడే పొరపాటు పడుతున్నారు. దీంట్లోనే అంతర్లీనమంటారా? ఏది ఏపీ లిక్కర్ స్కాము, దాని పరాకాష్టే నకిలీ మద్యం అన్నమాట. అంటే ఏంటి, తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టుగా నకిలీ మద్యం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉత్పత్తి చేసింది కాదు. ఇది 2020. ఏది జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన మరుసటి ఏడాది నుంచే బిగిన్ చేశారు. జోగి రమేష్ ఆయన ఒక జిల్లాకి డీలర్ అంతే. సార్, 161 కింద వాంగ్మూలం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో స్టేట్మెంట్, దాన్ని రికార్డులోంచి తొలగించండి అంటూ ఇప్పుడు శరత్చంద్రారెడ్డి ఆయన బ్రదర్ కూడా కోరుతున్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుందంటారు దీంట్లో? తొలగించండి, ఎవరొద్దన్నారు? వాళ్ళు ఏం చెబితే చేయండి. ఇప్పుడు వ్యవస్థని శాసించే పరిస్థితికి నిందితులు చేరారా? మనకు అదే కనపడుతోంది. ఏది ఇవాళ సిస్టమ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు నువ్వు చెప్పు. ఏది ఇవాళ దర్యాప్తు వ్యవస్థను కానీ, పోలీస్ వ్యవస్థను కానీ, లేకపోతే ఈ న్యాయ వ్యవస్థను కానీ కంట్రోల్ ముద్దాయిల చేతుల్లోకి వెళ్ళిపోయిందా? అది ఇవాళ దుష్పరిణామం, అది ఇవాళ చేటు, ఇవాళ వ్యవస్థ యొక్క డొల్లతనం అన్నమాట. ఇప్పటికైనా వ్యవస్థ మేల్కోవాలి. ఏది ఎక్కడ పొరపాటు జరుగుతోంది, ఎక్కడ లొసుగులు ఉన్నాయి, వాటిని పూడ్చుకోకపోతే, వాటిని దిద్దుకోకపోతే ఏముంది, చెడుగుడు చెడుగుడు చెడుగుడు, కబడ్ 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 కబడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.